అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ సందర్భంగా నర్సీపట్నంలో స్థానిక ఆఫీస్ సెంటర్ నుండి శ్రీకన్య కోడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులు అధికారులతో ఆర్టీసీ కాంప్లెక్స్ నందు మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ నందు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్డీఓ వివి రమణ మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉంటామని ప్రజల చేత మరియు అధికారుల చేత విద్యార్థుల చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, నేటి సమాజంలో రకరకాల మత్తు పదార్థాలకు విద్యార్థులు బానిసలవ్వడంపై ఆవేదన కలిగిస్తుందన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో నమోదైన మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులు, అరెస్టైన ముద్దాయిల వివరాలను వివరించారు. మాదక ద్రవ్యాలు ఎవరైనా వినియోగించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అటువంటి వారి వివరాలు పోలీసు వారికి అందించాలని ప్రజలను కోరారు. ఈ రోజున సీజైల్స్ లో కానీ వీటిలో కానీ చూసుకుంటే యువత చాలా ఎక్కువగా ఈ కేసుల బారిన పడుతున్నారు. ఎందుకు అంటే ఏదో ఎంజాయ్ చేద్దాం, గంజాయి తాగుదాం, ఎంజాయ్ చేద్దాం అని కాదండి. గంజాయి అన్నది పూర్తిగా మన బ్రతుకుల్ని చిన్న భిన్నం చేస్తుంది అనమాట. ఆ త్రాగిన మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది కూడా అర్థం కాకుండా దొంగతనాలకి పాల్పడుతున్నారు, మర్డర్స్ కి పాల్పడుతున్నారు, రేపులకి పాల్పడుతున్నారు. ఈ రోజున మీరు అనుకోవచ్చు, మనం ఎవరూ తాగలేదు కదా, మన వాళ్ళు తాగలేదు కదా, వాడెవడో తాగితే మనకేంటి నష్టము అని చెప్పేసి. కానీ వాడిని అట్లా వదిలేస్తే ఎవరైతే గంజాయి త్రాగుతున్నాడు లేకపోతే మత్తు పదార్థాలకి అలవాటు పడుతున్నాడు అని చెప్పేసి మనం వాడు కదా పోతున్నాడు మనకెందుకు అని ఊరుకుంటే, ఆ విషయాన్ని మనం దాచుకొని ఉండేలాగుంటే రేపొద్దున వాడి చేతిలో మనం కూడా బాధితులు అవ్వడానికి చాలా అవకాశం ఉంది. ఎందుకు అంటే వాడికి గంజాయి కావాలంటే డబ్బు కావాలి అంటే కొస్తాడు, తర్వాత పక్కన దొంగతనం చేస్తాడు, ఆ తర్వాత ఏం చేయడానికైనా సిద్ధపడతాడు అనమాట. దయచేసి అది రేప్ జరగవచ్చు, లేకపోతే మర్డర్ జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇటువంటి వేదన కానీ ఉండేలాగుంటే మీరంతా కూడా ఆ ఇన్ఫర్మేషన్ కానీ పోలీసులకు కానీ మీరు ఇచ్చేలాగుంటే ఇమీడియట్ గా వాళ్ళని తీసుకొని ఎవరైతే త్రాగుతున్నారో వాళ్ళకి డీ అడిక్షన్ సెంటర్ లో చేర్పించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళని మామూలు పౌరులుగా మంచి భవిష్యత్తు ఉండేటట్టు తీర్చిదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తాం. అందులో ఇంతమంది మహిళలు వచ్చారు. ఈ మహిళలంతా పూనుకుంటే జరగంది ఏమీ ఉండదు. మీరు తలుచుకుంటే డెఫినెట్ గా మన రాష్ట్రంలో గంజాయి లేకుండా చేయగలం. ఇప్పటికే మనకి అంతా కూడా ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ మన జిల్లా కూడా ఉండేది. దాన్ని చాలా వరకు చెక్ పోస్టులు పెట్టి మేము నిరంతరం సీసీ కెమెరాల పరిరక్షణలో వాటిని ప్రతి వెహికల్ కూడా చెక్ చేసి చాలా కేసులు పెట్టడం జరిగిందనమాట. చాలా వరకు ప్రివెంట్ చేస్తున్నాం. దానికి మీ సహకారం కావాలి. మీ సహకారంతో ఏవైనా మేము సాధించగలం. దాని అందరికీ కూడా మీ సహకారం ఇస్తారని, అలాగే ఈ గంజాయి రహిత రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అనకాపల్లి జిల్లాలో పర్మనెంట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. 5 పర్మనెంట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి తాటిపత్రి, డౌనూరు, కోనాము, అట్లాగే మన నర్సీపట్నం డివిజన్లో భీమవరం, అలాగే డౌనూరు దగ్గర పర్మనెంట్ చెక్ పోస్టులు పెడుతూ వాటిని సీసీ కెమెరాల పరిరక్షణలో స్పెషల్ పార్టీని పెట్టేసి వెహికల్ చెకింగ్ చేస్తూ గంజాయి రవాణాని అరికడుతూ ఉన్నాము. ఈ ఓన్లీ 25లో ఇప్పటి వరకు 2025లో ఇప్పటి వరకు కూడా మన అనకాపల్లి జిల్లాలో 74 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే 237 మంది అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. 4903 కిలోల గంజాయిని, అలాగే 5.39 లీటర్ల హ్యాషిష్ ఆయిల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. 59 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. 67 మంది అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. 94 నాన్ అవైలబుల్ వారెంట్స్ని గంజాయికి సంబంధించి మనం ఇంతవరకు ఎగ్జిక్యూట్ చేసాం. అట్లాగే డ్రోన్స్ పర్యవేక్షణలో చెక్ పోస్ట్ దగ్గర, అలాగే డాగ్ స్క్వాడ్స్ మన దగ్గర 2 డాగ్స్ ఉన్నాయండి, బన్నీ అండ్ రీటా అన్న ట్రైన్డ్ డాగ్స్ ఉన్నాయి. ఆ డాగ్స్ సహాయంతో ప్రతి చోట కూడా
మనం సర్వేలెన్స్ నిర్వహిస్తూ వాటి ద్వారా కూడా గంజాయిని రవాణాన్ని అరికట్టడానికి మనం ట్రై చేస్తున్నాము. అట్లాగే ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తూ ఇప్పటి వరకు 2 పర్సన్స్ని NDPSలో వాళ్ళ మీద మనం ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి 97,66,725 రూపాయలు అలాగే 20.55 ఎకరాలు ల్యాండ్ను కూడా సీజ్ చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళ మీద PD యాక్ట్, పిట్ NDPS యాక్ట్ కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. అట్లాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా సంకల్పం అన్న ప్రోగ్రాం ద్వారా ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్స్లో, అట్లాగే గ్రామాల్లో కూడా, అలాగే అవేర్నెస్ ఆన్ వీల్స్ అని చెప్పేసి మన జిల్లా SP గారు ఒక వెహికల్ని ఒకటి తయారు చేశారు. అందులో ఒక CDs తయారు చేసి ప్రతి కార్యక్రమం ఇది కూడా నాట్ ఓన్లీ గాంజా, అట్లాగే సైబర్ క్రైమ్ మీద, వీటి మీద, రోడ్ యాక్షన్స్ మీద కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఎవరైతే గంజాయికి అలవాటు పడ్డారో తాగడానికి వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తూ డీ-అడిక్షన్ సెంటర్లో జాయిన్ చేసి వాళ్ళ మీద కూడా ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళని నార్మల్ దీనిగా చేయడం జరుగుతుంది. అక్కడ అనకాపల్లిలో మనకి 15 బెడ్స్ కేవలం ఈ డ్రగ్ అడిక్షన్ సెంటర్ కోసం అని చెప్పేసి అక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఉన్నాము. అట్లాగే ఈ గాంజా ఇప్పటి వరకు కూడా 2,582 మంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ అక్కడ ఇవ్వడం జరిగింది. అందులో 21 మెంబర్స్ డ్రగ్ కన్జ్యూమర్స్ ఉన్నారు, మిగతా వాళ్ళు ఆల్కహాల్కి అడిక్షన్ వాళ్ళు ఉన్నారు. అట్లాగే జిల్లాలో NDPS సెల్ ఒకటి పెట్టి ఒక ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో, స్టాఫ్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ఈ గంజాయి వ్యాపారస్తుల మీద వీటి మీద నిఘా పెడుతూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ మనం గాంజాయిని అరికట్టడానికి ఇచ్చేస్తున్నాం. అట్లాగే స్టేట్ లెవెల్లో ఈగల్ సెల్ అన్నది ఒకటి ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టి ఒక IG గారి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు వీటి మీద సమీక్షలు నిర్వహిస్తూ గైడ్లైన్స్ ఇస్తూ గాంజా నిర్మూలన కోసం అని చెప్పేసి మనం ప్రయత్నాలు చేస్తున్నాము. అట్లాగే ఈగల్ క్లబ్స్ కూడా పెట్టి ప్రతి స్కూల్స్లో కూడా క్లబ్స్ ఫామ్ చేసి 145 స్కూల్స్లో, అలాగే 132 ఇంటర్మీడియట్ కాలేజెస్లో, 8 డిగ్రీ కాలేజ్లో కూడా ఈ క్లబ్స్ పెట్టి డ్రగ్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి అని చెప్పేసి మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్డీఓ గారి సహకారంతో, మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్డీఓ గారి సహకారంతో, అట్లాగే మన కమిషనర్ గారు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, మిగతా లైన్ డిపార్ట్మెంట్ కూడా ICDS, అట్లాగే డాక్టర్ గారు వీళ్ళందరితో కూడా అందరి డిపార్ట్మెంట్ సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా నడిచింది. ఇందులో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, అనకాపల్లి జిల్లా పోలీస్ తరఫున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ డ్రగ్స్ నివారణకి మీరు కూడా మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ సహకరిస్తారని, ఈ ఆంధ్రప్రదేశ్ను ఈ గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మీరంతా సహకరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.